श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ सरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము శుద్ధానంద భారతి. శుద్ధానంద భారతి ఒక సంస్కృత పండితుడు మరియు హఠయోగి. ఆయన 30 సంవత్సరాలు పూర్తి మౌనంలో ఉన్నారు. అందులో చివరి 5 సంవత్సరాలలో ఆయన భారతదేశంలో పర్యటించి ఎంతో మంది మహాత్ములను సందర్శించారు. ఎందుకంటే ఆయన సత్యాన్ని ముఖాముఖి దర్శించాలనుకున్నారు కనుక. అయినా వేదాలలో చెప్పబడినట్లుగా ఆయనకేమీ ప్రత్యక్ష అనుభవం కాలేదు. అలా వ్యాకులత చెందుతున్నప్పుడు ఆయనకు ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం కనపడటం తటస్థించింది. అప్పుడు అరుణాచలంలో ఉన్న భగవాన్ రమణుల గురించి తెలిసింది. ఆ రాత్రే భగవాన్ ఆయన హృదయంలో కనిపించారు. త్వరలోనే ఆయన రమణాశ్రమానికి ప్రయాణమయ్యారు. ఆయన ముందు అమ్మ ఆలయానికి వెళ్లారు. అది అప్పుడు చిన్న పూరిపాకగా ఉండేది. వాకిట్లోనే కావ్యకంఠముని కనిపించారు. లోపలి నుండి ఒక కమ్మని కంఠం, భారతిని లోపలికి పంపించు అనడం వినిపించింది. అది భగవాన్ గొంతే. ఆశ్రమం లోపలికి ప్రవేశించకముందే కొండపాదం వద్ద సిద్ధ పురుషులైన శేషాద్రి స్వామి గారు శుద్ధానందను కలుసుకుని, వెళ్ళు 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 శుద్ధానంద, నువ్వు లోతుగా లోపలికి వెళ్లే వరకు వెళ్తూనే ఉండు అన్నారు. తరువాత మళ్ళీ ఆ మహాత్ముడే, పరిగెత్తు పరిగెత్తు శుద్ధానంద, రమణులు నీ కొరకు వేచి ఉన్నారు, లోపలికి వెళ్ళు అన్నారు. శుద్ధానందులు భగవానును ఒక్కసారి చూడగానే సంపూర్ణ శరణాగతితో ఆయన పాదాల మీద పడ్డారు. శుద్ధానంద భారతి తొలిసారి తను భగవానును కలుసుకున్నప్పుడు సంగతి ఇలా వర్ణించారు. నాకు మానవాకారం ఏమీ కనపడలేదు. నేను దిమ్మెరపోయాను. ఒక తేజస్సు నా చుట్టూరా ఆవరించింది. భగవాన్ నన్ను మౌనంలో కరిగించి వేశారు. భగవాన్ అనుగ్రహాన్ని నాలో దించారు. నా కళ్ళు అప్రయత్నంగా మూసుకున్నవి. నా హృదయ గుహలోనికి వెళుతున్నట్లు నాకు అనిపించింది. ఒక గంట ఒక్క క్షణంలాగా అనిపించింది. నేను కళ్ళు తెరిచేటప్పటికీ భగవాన్ యొక్క పద్మాల్లాంటి కళ్ళు నా మీదే నిలిచి ఉండటం చూశాను. నా లోపల ఏదో గొంతు వినిపించింది. ఇప్పుడు నువ్వు అనుభవించావు. గుహ తెరుచుకుంది. నేను అనేదే సత్యం. ఎన్నో ఏళ్లు తీవ్ర సాధన చేసిన తరువాత ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి పవిత్రమైన పాదాల చెంత నేను సత్యమనేది, నాలోనే ఉన్న సద్వస్తువుని మొదటిసారిగా అనుభవించి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చాను సంతోషంతో. అప్పుడు మహనీయుడైన మాణిక్య వాచగర్ మాటలు గుర్తు చేసుకున్నాను. ఈ రోజు నువ్వు సూర్యుడివై నా హృదయంలో ఉదయించావు. అన్ని రకాల చికట్లను పారద్రోలావు. నేను సంతోష పారవస్యంలో ఎదులాడుతున్నాను. భగవాన్ ఆయనను తిరిగి మౌనంలో ఉండమని విరూపాక్ష గుహకు పంపించారు. తరువాత భగవాన్ అనేవారు, భారతి ఎన్నో రోజుల పాటు ఆహారం లేకుండా గాని, కేవలం కొద్దిగా వేపాకులు గాని, కొద్దిగా వేరుశనగ పొట్టు గాని తిని అంటే అనేక రోజులు జీవించగలరు. స్వయంగా రచయిత అయిన శుద్ధానంద భారతి బివి నరసింహస్వామి వ్రాసిన ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం చదివి ప్రభావితుడై తను కూడా మహర్షి జీవిత చరిత్రను తమిళంలో వ్రాయాలనుకున్నారు. ఈ ఉన్నత స్థితిలో ఉన్న యోగికి మరొక మహాత్ముడైన పాండిచేరిలోని అరవిందులను దర్శించుకోవాలనే బలమైన కోరిక ఉండేది. ఆయన భగవానును అదే పనిగా అర్థిస్తూ ఉండేవారు. నాకు అరవిందుల వద్దకు వెళ్లాలని ఉంది, దయచేసి నాకు మార్గం చూపండి అని ఆతృతగా అడగగా భగవాన్ అంగీకరించారు. ఆయన 25 సంవత్సరాల పాటు అరవిందుల సంరక్షణలో ఉన్నారు. అక్కడే ఆయన రమణుల జీవిత చరిత్రను శ్రీ రమణ విజయం అనే పేరుతో వ్రాసారు. దాని అర్థము శ్రీ రమణుల ఆగమనం అని. భారతదేశంలోని తమిళం మాట్లాడే ప్రజలు ఈ పుస్తకం చదివి భగవాన్ వద్దకు రావటం మొదలుపెట్టారు. భారతి ఆ తరువాత ఎన్నో జీవిత చరిత్రలు వ్రాసి రచయితగా ప్రఖ్యాతిగాంచారు. ఆయన 1970లో రమణాశ్రమానికి వచ్చారు. అన్నామలై స్వామి జీవిత చరిత్ర వ్రాయటానికి. నేను ఆయనకు స్వాగతం పలికి
ఆయనకి కొద్ది రోజుల పాటు సేవ చేశాను. తిరిగి వెళ్లే ముందు చెన్నైలో ఉన్న తన ఆశ్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అందుకు అంగీకరించాను. ఆయన ఎంతో ఆప్యాయతతోనూ మంచిగాను ఉన్నట్లుగా కనిపించింది. ఒకరోజు ఆయన నన్ను తన ప్రక్కన కూర్చోమని చెప్పి నాకు మనకందరికీ ఎంతో ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఆయన అన్నారు, గణేశన్, నువ్వు ఆశ్రమ బాధ్యతను నిర్వహిస్తూ మౌంటైన్ పేత్ అంటే ఆశ్రమ పత్రికను కూడా సమర్థవంతంగా నిర్వహించడం చూశాను. ప్రజలు నువ్వు చక్కగా నిర్వహించావని ప్రశంసించారు. నేను కూడా ఈ ఆశ్రమాన్ని నీకిచ్చేద్దామనుకుంటున్నాను. నీవు ఇష్టపడితే ఇప్పుడే అప్పచెప్తాను. కానీ ఒక్క విషయం గుర్తించుకో, ఎంత సంపద కలిగి ఉన్నా గాని అహంకారం కలిగి ఉండేవానికి నశింపచేయడానికి గాని చెరిపివేయడానికి గాని సాయపడదు. నా అంతర చక్షువుతో జ్ఞాన నేత్రంతో నీ ఆధ్యాత్మిక సిద్ధి నీ ద్వారం వద్దనే లేచి ఉన్నదని స్పష్టంగా చూస్తున్నాను. ఏదైనా ఆస్తికి గాని ధనానికి గాని ఆకర్షణలో పడవద్దు. ఏ నిర్వహణ బాధ్యత నీ మీద పెట్టబడినా ఒప్పుకొనవద్దు. నువ్వు ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నావు. ఆత్మగానే ఉండు. లోపల మునుగు. నీ హృదయంలోనే ఉన్న భగవాన్ పాదరేణువుగా మారు. ఆయనే సర్వాత్మ. దైవరాజ్యము నీ అనంతమైన ఆత్మలోనే ఉన్నది. నీ హృదయంలోనే విశ్రమించు. అదే సత్యమై ఉన్నది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేను చేసిన తప్పునే నీవు చేయవద్దు. నేను వందలాది పుస్తకాలు రచించడం ద్వారా వైభవాన్ని పొందడానికి, ఆశ్రమం కట్టడానికి, పైగా కీర్తి సంపాదించబడటము పైన శ్రద్ధ వహించాను. నువ్వు ఆ పని చెయ్యవద్దు. భగవాన్ తోటే ఉండు. ఎల్లప్పుడూ ఆయనకు విధేయుడివై ఉండు. అరుణాచలం వద్దనే భగవాన్ పవిత్ర పాదరేణువై ఉండు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.